హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. బయటికి వచ్చేసరికైతే పక్షులు చూశారు కదండీ! చక్కగా కిలకిల వాటి రాగాలతోటి గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి. ఎంత నెగెటివ్ ఎనర్జీతో మనం లేచినా గానీ ఉదయాన్నే పక్షుల హడావిడి, ప్రకృతి పులకింతతోటి మనసంతా కూడా ప్లెజెంట్‌గా అయిపోయింది. పాజిటివ్‌నెస్ అయితే వచ్చేసిందండి. ఇక నేనైతే పనులు మొదలుపెట్టేశాను. రోజుటి మీద మరింత త్వరగా పనులైతే చేసేసుకోవాలని ఏ పని ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్లాన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజైతే రాజమండ్రి వెళ్తున్నామండి. అందుకనే నేను పనులన్నీ కూడా త్వరగా చేసుకోవాలని, ఇంకా అన్నీ చక్కబెట్టేసుకోవాలి. పిల్లలకి చూసుకోవాలి. తర్వాత ఊరెళ్ళాలి. ఊరెళ్తామంటే ఇంట్లో మామూలుగా ఉండదు కదండీ! మనం ఒక్కళ్ళమే ఎక్కడికైనా వెళ్ళినా గానీ పనంతా కూడా చక్కబెట్టుకున్న తర్వాతే కదండీ వెళ్ళాలి. ఇక నేను రోజుట్లాగానే 5:30 అవుతదండి టైము. అత్తయ్య ఏమో పొద్దున్నే వెళ్ళిపోతారు కదా పనికి. ఇక అత్తయ్యకి కొద్దిగా టీ పెట్టి ఇచ్చేసిన తర్వాత ఇంక నేనైతే పనులు మొదలుపెట్టేసానండి. నీళ్లు పట్టాలండి. ఏ పని ఎలాగున్నా సరే ముందు అసలే సమ్మర్ కదండీ! నీళ్లు పట్టకపోతే ఆ రోజు పని ఏమీ అవనట్టు ఉంటుందండి. అందుకనే నేను ముందు నీళ్లు పట్టుకుంటాను. నీళ్లు ఆగిపోయిన తర్వాత లేచినా, నేను అశ్రద్ధతోటి నీళ్లు పట్టకపోయినా నాకు ఆ రోజులో అసలు ఏ పని అయినట్టు ఉండదండి. అందుకనే ముందు చేతి నిండా నీళ్లు పట్టేసుకుంటాను. నీళ్ళైతే మామూలుగా తాగుతున్నామండి. జూన్ నెల వచ్చేసినా సరే ఇంకా నీళ్ళైతే ఆ వేసవిలో ఎలా తాగామో పీతలు తాగినట్టు అలాగే తాగుతున్నామండి. మేమైతే అలాగే తాగుతున్నాము. ఇక మామూలుగా అందరూ కూడా నీళ్ళు ఎక్కువగానే తాగుతారు కదండీ! పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళు అందరూ కూడా రోజుకి చాలా లీటర్ల నీళ్ళైతే తాగేస్తూ ఉంటారు. తాగాలి కదండీ మరి! నీళ్ళు తాగితేనే మనకది చెమట రూపంలో బయటకొచ్చేసి ఇక ఆ వేడి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక వింటర్‌లో అంటారా నీళ్ళు ఎక్కువ తాగము మన చర్మం అయితే డ్రై అయిపోతూ ఉంటుంది. అది బయటకైతే రావు కదండీ! నీళ్ళు ఎక్కువ తాగితేనే చెమట రూపంలో బయటకనేది వస్తుంది. ఇక చలిలో మనకి చెమట అనేది పట్టదు. కానీ నీళ్ళు ఎక్కువ తాగడం ఏ సీజన్‌లోనైనా మంచిది. పొద్దున్నే నిద్ర కళ్ళతోటి లేచేసి అత్తయ్య గారికైతే టీ పెట్టేసి ఇచ్చేసాను గానండి. స్టవ్ అయితే క్లీన్ చేసుకోలేదు. తర్వాత తుడుచుకోవచ్చులే అనేసి. నేను పొడి క్లాత్తోటైతే డైలీ కూడా స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఎంత క్లీన్ చేసినా గానండి వంట అయ్యేసరికైతే చూడలేము. ఆ విధంగా ఉంటుంది. కానీ ఏ రోజుకి ఆ రోజే నీట్‌గా చేసుకోవాలి గదండీ! ఇక స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఈ వసారా మొత్తం తుడిచేస్తాను. అలాగే బయట కూడా తుడిచేసుకోవాలండి. ఇంతకీ నువ్వు రాజమండ్రి ఎందుకెళ్తున్నావు నాగమణి అని మీకు అనిపించిందండి? ఎందుకెళ్తున్నానంటే ఎలాంటి షాపింగ్స్ అలాంటివి చేయడానికి నాకు ఎక్కడికో వెళ్ళి చేయాలంటే పద్దాక నేను చేయలేను గానండి. ఏవైనా ఫంక్షన్‌లు గానీ, ఏవైనా పె పండగలు గానీ వచ్చినప్పుడు తప్పదు కాబట్టి అప్పుడైతే చేస్తాను గానండి. మిగతా టైంలో అసలు షాపింగ్స్ అనేవి నేను చేయననమాట. ఇంక నేను హాస్పిటల్‌కైతే వెళ్తున్నానండి రాజమండ్రి. ఇక అందు గురించి నేను ఈరోజు పనంతా కూడా త్వరగా చేసేసుకోవాలనేసి ఎలా తిరిగానో, ఎలా చేసుకున్నానో అది నాకు తెలియదండి. ఇక నాతోటి ఉండి ఈ పనంతా చేపించిన ఆ దేవుడికే తెలియాలనమాట. అంత స్పీడ్‌గా చేసుకున్నానండి పనైతే. 9:00కల్లా పనంతా చక్కబెట్టేసుకొని, ఆ తర్వాత నేను బయలుదేరి రాజమండ్రి అయితే వెళ్ళానండి. ఇక వీధిలో ఇలా తుడుస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు. వీడియో తీసుకోవడమేమో ఇబ్బంది అవుతుందండి. ఇబ్బందంటే ఏముందిలేండి. ఎవరో చూస్తారనే భయము ఉంటుంది. ఒక పక్కన మళ్ళీ వాళ్ళు వీడియోస్‌లో పడ్డారనుకోండి, మరలా ఏదైనా ఇష్యూ వస్తుందేమోనన్న భయం కూడా ఉంటుంది కదండీ! అందుకని రోడ్డు మీద పొద్దున్నే నాలాగా వాకిలి తుడుచుకుని కళ్ళాపులేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండీ! ఇక అందుకని నేను వాకిలి తుడిచిన తర్వాత ఇక రోడ్డు మీద జనం సంచారం చేస్తూ ఉన్నారనేసి లోపలికొచ్చి పొయ్యి అయితే అంటించేస్తున్నాను. నాకు పని అయిపోవడం కావాలి కదండీ! ముందు ఏ పనైనా ఒకటే. ముందు పొయ్యి అంటించేసుకొని ఎసరు పెట్టేసుకొని బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత కళ్ళాపు చల్లేద్దామనేసి బియ్యం కూడా తీసేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేస్తున్నానండి. బియ్యాన్ని ఎంత పట్టి కడిగినా సరే వాటిలో నుంచి వచ్చే కుడితి నీళ్ళు చాలా పల్చగానే ఉంటాయి నీళ్ళలాగాను. కానీ ఆడించిన బియ్యం అనుకోండి వాటికి పొట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి చిక్కగా వస్తుంది. 2, 3 సార్లు కన్నా ఎక్కువే కడగాల్సి ఉంటుంది. లేదంటే గంజి చాలా చిక్కగా అవుతుంది కదండీ! ఈ బియ్యంలోనూ కొన్న బియ్యంలోనైతే అలాంటి పట్టేమీ ఉండదు. చాలా ఈజీగానే కడిగేసుకోవచ్చు. ఇలా కుడితి కింద పోస్తున్నానని మొక్కలకు పోయొచ్చని చెప్తున్నారు గానండి, నేనేమో మొక్కలకు పోయడానికి ఇష్టపడను. ఎందుకంటే కింద ఆ వేళ్ళనైతే చీమలు తినేస్తాయండి. మళ్ళీ అదొక ఇబ్బంది. మొక్కల్ని చంపేసినట్టు ఉంటదనేసి నేను ఈ కుడితి పోయడానికి ఇష్టపడను. కుడితంటే ఏదో కొత్త రకంది అనుకునేరు మీరు. కుడితంటే బియ్యం కడిగిన నీళ్ళండి. మా పల్లెటూరోళ్ళమైతే బియ్యం కడిగిన నీళ్ళు అనకుండా కుడితి, కడుగు ఇలాంటి పేర్లతోటైతే పిలుస్తూ ఉంటాము. బియ్యం అయితే కడిగేసి పొయ్యి దగ్గర పెట్టేశానండి. ఇక పొయ్యి ఒక పక్కన చూసుకుంటూనే ఇక బయట కళ్ళాపైతే చల్లేసుకుంటున్నాను.
మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాకిలి తుడవడానికి పెద్దగా కష్టమేమి పడనవసరం లేదండి. ఎందుకంటే ఇంటి ముందున్న సిమెంట్ రోడ్డే కదా! ఆ చివరి నుంచి చివరకు ఊడ్చేసుకుంటాము. ఇక మామూలు రోజుల్లో అయితే అటు సైడ్ కూడా రోడ్డు ఉంటుంది. అది కూడా శుభ్రంగా నీట్‌గా తుడుచుకుంటాం. మా ఇంటి చుట్టుపక్కల చాలా నీట్‌గా శుభ్రంగా చేసుకుంటూ ఉంటామండి. ఇక రోడ్డు ఇక మనమే కదా తిరుగుతూ ఉంటామనేసి మొత్తం నీట్‌గా తుడిచేస్తూ ఉంటాము. అటు సైడ్, ఇటు సైడ్ కూడా ఏది కూడా ఉంచమండి. కాస్తంత అశుభ్రంగా అనిపించినా గానీ మనసేం బాగున్నట్టు అనిపించదు. కల్లాపైతే వేశాను గానండి, ఆ ముగ్గయితే పెట్టలేదు. ఎందుకంటే నీళ్ళు అప్పుడే కదండీ చల్లాను. అవి ఆరడానికి చాలా టైం పడుతుంది. ఇక దాంతోనే కుస్తీలు పట్టుకుంటూ ఉంటే మరి రోజుట్లాగా మరి ఇంటి దగ్గర కాదు కదండీ! కాస్తంత పని త్వరగా అవ్వాలనుకుంటున్నాను కాబట్టి, అక్కడ ముగ్గయితే పెట్టకుండా అలానే ఉంచేసి గిన్నెలు తోమడానికైతే వచ్చేసాను. పిల్లలైతే ఇంకెవరూ లేవలేదండి. వాళ్ళెవ్వరూ లేవకముందే నేను పనంతా మాక్సిమం చేసేసుకోవాలి. లేదంటే వాళ్ళు లేచిన తర్వాత నాకు ఒక్క పని కూడా అవ్వదండి. ప్రతిరోజు ఇంతే వాళ్ళు లేవకముందు చాలా పనులు జకబెట్టేసుకుంటాను. ఎలాగో ఊరెళ్తున్నాం గదండీ! పిల్లలతో ఈ గిన్నెలు తోమించడం ఎందుకు? అందుకనే నేను త్వరగా ఈ గిన్నెలు తోమేసుకుంటే ఒక పని అయిపోద్ది. పాప ఉన్న గిన్నెలేమైనా ఉంటే తోముతుందనేసి ఈ గిన్నెలనైతే వదిలించేశాను. ఇక అక్కడ నీట్‌గా తుడిచేసుకున్నానండి. ఎన్ని సార్లు తోమినా గానీ ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మాత్రం తప్పదనమాట. మరి చేసుకోవాలి గదండీ! దోమలవి వచ్చేస్తూ ఉంటాయి గదా! ఎంత శుభ్రంగా ఉంటే అంత మనకే మంచిది. నేను ప్రతిరోజు కూడా ముగ్గు పెడదాము మంచిగానే అనుకుంటానండి. ముగ్గులు రాని దానిలాగా అయిపోతుంది లాస్ట్‌కైతే ఏదో ఒక తప్పొచ్చేసి. ఎందుకంటారా అటు సైడ్, ఇటు సైడు అటు సైడ్ నుంచే ఎళ్తారులెండి జనమైతే. ఇక వీధిలో నుంచి ముగ్గు పెట్టుకోవాలంటే చాలా భయాలుంటాయండి. మనం యూట్యూబ్ చేస్తున్నట్టు మరి ఎవరికైనా తెలుసో లేదో నాకైతే తెలీదు కానండి, కాస్తంత భయమనిపిస్తుంది. అందుకనే నేను ముగ్గు పెట్టేటప్పుడు తడబడిపోతూ ఒక్కోసారి ఎవరు వెళ్ళకపోతే బాగానే పెడతాను గానీ, ఎవరైనా అటు ఇటు తిరుగుతూ ఉంటే ముగ్గు పెడతాం కాస్త ఇబ్బందవుతుంది. బయట వాళ్ళ వరకు ఎందుకండి, మా వాళ్ళు చూసినా గానీ నాకు చెయ్యి తడబడుతూ ఉంటుంది. మనం చేసే పని ఎవరైనా పరీక్షగా చూస్తూ ఉంటే చేయడం కాస్త ఇబ్బందే అవుతుందని నాకు అర్థమైందండి. నేను యూట్యూబ్‌లో అలా మామూలుగా లైవ్‌లో మాట్లాడాలని నాకెంతో ఆశ ఉంటుంది. కానీ మాట్లాడాలంటే చాలా భయమనిపిస్తుందండి. అందుకని ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇలా వీడియో వెనకాలైతే మాట్లాడుతూ ఉంటాను. ఇక ధైర్యం చేసైతే ఎప్పుడో ఒకప్పుడు వీడియోలో నేరుగా మాట్లాడడానికైతే చూస్తున్నానండి. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో! ధైర్యం చేసి ముందడుగు వేయకపోతే ఇక ఎప్పుడూ ఇలానే ఉండామేమో అనిపిస్తుంది. బయట పనులన్నీ అయిపోయినట్టేనండి. ఇక వంట పనైతే చూసుకోవాలి. పప్పుచారు చేసేద్దామనేసి నేను పప్పుకైతే రెడీ చేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ తరిగేసి విజిల్స్ అయితే రానిచ్చుకుంటాను. ఎక్కడికైనా బయటకు ఊరెళ్ళేటప్పుడు పప్పు వండుకుంటాం చాలా మంచిదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కూరగాయలు తరిగే పని ఉండదు కదండీ! పప్పైతే ఈజీగా కుక్కర్‌లో పెట్టేసుకొని త్వరగా విజిల్స్ వేయించేసుకొని దాన్ని మరిగించేసుకొని తాలింపు పెట్టేయడమే. అదే కూరగాయలనుకోండి కట్ చేసుకోవడానికి కాస్తంత టైం పడుతుంది కదా! అందుకననమాట. పప్పయితే ద బెస్ట్ అనిపిస్తుంది. ఇంటింటికో కథ అని ఇంటిని బట్టి ఉంటుంది కదండీ! ఇంట్లో ఉండే జనాన్ని బట్టి కూడా ఉంటుంది కదండీ! పిల్ల, పీత, ముసలి, ముతక ఉన్న వాళ్ళైతే కాస్త పప్పు పెట్టుకుంటే సరిపోతుందన్న ఊహలోనైతే నేనుంటానండి. ఇలా తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళైతే ఏదో ఒకటి చిన్నగా కర్రీ చేసుకునో, ఫ్రై చేసుకునో అయితే వెళ్ళిపోతారు చక్కగా. మరి నేనైతే పప్పుచారు చేస్తున్నానండి. పప్పయితే విజిల్స్ రానిచ్చుకోవడానికి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక అక్కడ అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి కదండీ! మరి అది ఎవరొచ్చి క్లీన్ చేస్తారంట? నేనే చేసుకోవాలి. అక్కడ తడంతా కూడా అలానే ఉంటుంది కాబట్టి పైనైతే నేను ఇలా గోనె సంచి అయితే వేసుకొని ఇక్కడ స్టవ్ దగ్గర అయితే పని చేసుకుంటూ ఉంటానండి. అది ఆ సంచి లేకపోతే నాకు అక్కడ నిలబడడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను ఎసరెప్పుడు పెట్టానండి, కల్లాపు వేయకముందు పెట్టాను. గిన్నెలు తోమేశాను, కల్లాపు వేసేసాను, పప్పు పెట్టేశాను, ముగ్గేసేసాను. కానీ ఈ అన్నం అయితే నాకు ఇంకా ఉడకలేదు. ఎందుకంటారా? ఆ మంట అయితే చాలా తక్కువగా తగులుతుంది. మంట అయితే తగులుతుందండి. కానీ కాకైతే రావట్లేదు పొయ్యి దగ్గరికి. ఏంటో మరి పుల్లలైతే సరిగ్గా అంటుకోవట్లేదండి. అంటుకున్నట్టే ఉన్నాయి గానీ, మంటయితే సరిగ్గా తగలట్లేదనమాట. ఇక అన్నాన్ని ఒక పట్టు చూసుకుంటూనే ఇక మరలా వచ్చానండి స్టవ్ దగ్గరికి. టీ గూడా పెట్టాను. మేము తాగలేదు కదండీ టీ. ఇక ఆయన లేచారు. ఇక ఆయనకిచ్చి, మరదలకిచ్చి, మామయ్యకిచ్చి నేను గూడా తీసుకున్నాననమాట. ఇక అదే స్టవ్ మీదయితే పాలు కూడా పెట్టేశానండి. పట్టులో పట్టు కాగిపోతాయనేసి. పక్కనేమో పప్పు ఉడుకుతుంది. ఓ పక్కనేమో పాలు కాగుతూ ఉన్నాయనమాట. ఇక పప్పు ఉడికించేసిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకైతే తీసుకొని చింతపండు రసం వేసుకొని, ఉప్పు, కారం, పసుపు అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తానండి. నేను నా దగ్గర ఉంటే కనుక కొత్తిమీర స్మెల్ బావుంటుందని పప్పుచారులో కొత్తిమీర ఏస్తాను. ఇక అది మరిగించేయడం అయిన తర్వాత తాలింపు కూడా పెట్టేస్తున్నాను. పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఇదివరకు నేను నెయ్యి వేసేదాన్నండి. కానీ ఇప్పుడు మానేశాను మామయ్య గారి గురించి. ఇక మెదడుకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళైతే ఈ నెయ్యి వేసుకోకపోవడమే మంచిది కదండీ! కొవ్వు పదార్థం గదా! అందుకని ఇక మామయ్య గారి కోసం ఇక నెయ్యినైతే నేను స్కిప్ చేసేసాను.
ఎప్పుడైనా పిల్లలకి విడిగా నేను స్కూల్‌కి వండేటప్పుడైతే నెయ్యి వేసి తాలింపు పెడతాను గానీ, ఇక ఈ మధ్య కాలంలో 2 ఏళ్ళు అవుతుంది నెయ్యి వాడి తాలింపుల్లో. ఇక అందుకనే వేయట్లేదండి. పప్పు తాలింపు అయిపోయింది. అన్నం అయితే వేరే గిన్నెలోకి తీసేసాను. ఉడికిపోయిందండోయ్! వంచేసాను గూడా వేరే గిన్నెలోకి తీసేసి, ఇక పాలు కూడా పక్కన పెట్టేసుకున్నాను. అవి చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని. ఇంకా నేనైతే బాక్స్‌లో కొద్దిగా అన్నం కూడా పెట్టుకున్నానండి. అది చల్లారుతుందని అలా ఉంచాననమాట. కొద్దిగా పాలైతే తోడంటు కూడా వేశానండోయ్! ఇక తర్వాత ఉప్పులో ముక్కలండి. అంటే మామిడికాయ ముక్కలు సన్నగా తరిగేసి అంతకు ముందు రోజే ఎండలో పోసానండి. ఆ నైట్ ఏమో కొద్దిగా పసుపు, ఉప్పు అయితే కలిపేసి అలా ఉంచాను. మరి ఉదయాన్నే వాటిని ఎండలో పెట్టుకోకపోతే పాచిపోయినట్టు అయిపోతాయి కదండీ! అప్పుడు ఊరెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది బయలుదేరిపోయిన తర్వాత హమ్మయ్య! అనుకున్నానండి. వాటినైతే ఎండలో పోసేసి అప్పుడు అవి ఆరుతూ ఉంటాయి గదా! పిల్లలు తీస్తారనమాట. ఇక నేను ఎక్కడికైనా వెళ్తే మా హ్యాపీ ఊరుకుంటుందా అండి? ఊరుకోదు. ఎందుకంటే అమ్మ ఎక్కడికైనా వెళ్తే ఆకారాన పుట్టినోళ్ళు అమ్మని కాస్తూనే ఉంటారు కదండీ! ఇక చిన్నది కాబట్టి నేను ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్తానని హ్యాపీకి తెలిసిందంటే ఆ నైట్ అంతా కూడా నన్ను అడుగుతూనే ఉంటుంది. ఇక పొద్దున్నే తనని కూడా తీసుకెళ్తున్నానని చెప్పేసరికి చాలా హ్యాపీ అనమాట. హ్యాపీ నేను కూడా బయలుదేరిపోయామండి. వెళ్ళే ముందు కాస్తంత పెరుగన్నం అయితే తింటున్నాను. ఇదివరకైతే అసలు ఏమీ తినేదాన్ని కాదండి. బస్సు ఎక్కానంటే ఒకటే వామిటింగ్స్ అనమాట. ఆటో ఎక్కినా గాని అలాగే ఉంటుందండోయ్! ఇక ఆ కాసంత పెరుగన్నం కడుపులో వేసుకొని నేనైతే బయలుదేరాను. మా వారైతే ఆటో స్టాండ్ వరకు డ్రాప్ చేశారు. ఇంకా అంత దూరము ఇలా ఆటోలోను, బస్సులోను ఎందుకులే అనిపించి ఏదైనా ఆటో చూసుకొని నేరుగా రాజమండ్రికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆటో అతనేమో ట్రబుల్ ఇచ్చాడనమాట. ఇక ఆ సెంటర్‌లోకెళ్ళి నిలబడితే ఒక ఆటో ఆయనైతే తీసుకెళ్తానని చెప్పారండి. ఇక అప్పటికప్పుడు కిరాయి మాట్లాడుకొని అయితే అదే ఆటోలో వెళ్ళిపోతున్నాం. మరదలు కూడా వస్తుందండి మాతో పాటు. కానీ వీడియోలో చూపించలేదు నేనైతే. ఒక్కొక్కళ్ళకి నచ్చదు కదండీ వీడియోలో చూపించడం. అందుకని నేను చూపించలేదు. తనని మీకు చూపించకపోయినా గానండి టైం వచ్చినప్పుడైతే తన గురించి మీకు తప్పకుండా షేర్ చేసుకుంటానన్నమాట. ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసామండి. డైరెక్ట్ ఇక మా ఊరు నుంచి ఏం వీడియో తీయలేదు. వంతెన మీదుగా వెళ్తూ ఉంటే మీతోటి నాకు ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. గోదావరి మీదుగా ఇలా వంతెన మీద ప్రయాణం అంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుందండి. ఆ చల్లని గాలి, గోదావరి పరవళ్ళు, ఇంకా అక్కడక్కడ కూడా ఇసుక తిన్నెలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక నిండుగా చూడాలంటే వర్షాకాలమే చూడాలండి. ఇలాంటి సమ్మర్‌లో అయితే గోదావరి అంత నిండుగా అయితే మనకి కనిపించదు. కానీ నది నదే కదండీ! ఎప్పుడూ నీరుంటుంది. గోదావరి అయితే నాకు ఒక తోబుట్టువులా అనిపిస్తుందండి. రాజమండ్రి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు పలకరించినట్టుగా అనిపిస్తుంది. ఇంకా హాస్పిటల్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇది చూసారు కదా! క్రాంతి నర్సింగ్ హోమ్ అంటే చాలామంది కంటే దుర్గా అంటారు. డాక్టర్ గారి పేరైతే దుర్గా గారు. దాదాపుగా రాజమండ్రి అయితే మేము చాలా సంవత్సరాలుగా అయితే వస్తూ ఉన్నామండి. కానీ కేవలం ఈ హాస్పిటల్ నిమిత్తమే వస్తూ ఉన్నాము. ఇక బాగా మాకు ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారండి ఈవిడ. హాస్పిటల్‌లో అడుగు పెట్టగానే ఉలిక్కిపడ్డానండి. ఎందుకంటారా జనం చాలా మంది ఉన్నారు. ఆ రోజు సోమవారం అండి. సోమవారం చాలామంది ఎక్కువ ఉంటారు. పేషెంట్‌లయితే చాలా మంది. వీళ్ళందరూ అయ్యేసరికైతే మనకి ఎప్పుడవుతుందో సీటు అనుకున్నాం కానండి. ఇక్కడ మనకు ఒక ఆంటీ గారు తెలుసు నర్సు గారు. ఇక ఆవిడ ద్వారా మేము కార్డ్ అయితే రాయించేసాము. ఇక మూడో నెంబర్ అయినా సరే మనకి చూసేసరికైతే 2 అయిపోయిందండి. మరి ముందు లిస్ట్‌లో మనం ఉండం కదండీ! ఎళ్ళే టైంకే 11:30 అలా అయిపోయింది. ఇక చూపించుకుని బయటపడేసరికైతే 3 కంపల్సరీ అలా అవుతుందండి. డాక్టర్ దుర్గా గారైతే ఆడవాళ్ళకి సంబంధించిన ఏ టు జెడ్ మొత్తం చూస్తారండి. ప్రసూతి విషయంలోనూ, ఇంకా గర్భాశయంలో వచ్చే సమస్యలు అవి ఉంటాయి చూడండి ఆడవాళ్ళ సమస్యలు. ఇంకా చిన్నపిల్లలు ఆడపిల్లలైనా సరే వాళ్ళకి కూడా చూస్తారు. ముసలి వాళ్ళకి కూడా చూస్తారు. ఇక అంతా కూడా ఇక్కడే చూపించుకోవచ్చండి మనకి ఎలాంటి సమస్య వచ్చినా గానీ. ఇక ఎప్పుడు మేము ఇక్కడికే వస్తూ ఉంటామనమాట. చూపించుకోవడం అయిపోయింది కదండీ! టాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇక మరలా తిరిగి ప్రయాణం అండి. గోదావరమ్మకి బాయ్ చెప్పేసి మరలా మా ఊరికైతే క్షేమంగా వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళేసరికైతే సాయంత్రం 4 అయిందనమాట. మనం కిరాయి ఆటో కాబట్టి ఇలా అయిందండి. అదే బస్సు అయితే 7, 6 అయిపోతుంది. నేను ఊరు వెళ్ళడానికి చేసుకున్న పనులు ఎలా చక్కబెట్టుకున్నానో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్ యూ.